యథార్థంగా సాగలేకపోతున్నావు? అభ్యంతరం లేకుండా ఎందుకు గమ్యం చేరలేకపోతున్నావు? అభ్యంతరం లేకుండా ఎందుకు నీ పరువు తుదముట్టించలేకపోతున్నావు? భయం, ఈ నీళ్ళు మంచియా? భయం, ఈ అన్నంలో ఉప్పు కలిసిందా లేదా? భయం, అభ్యంతరం. మీరు అభ్యంతర పడకుండా వలనని మీ ఆత్మీయ జీవితంలో అభ్యంతరాలు ఎదుర్కొంటున్నా మిమ్మల్ని అభ్యంతరాల నుంచి తప్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. హల్లెలూయా. మా ఆత్మీయ జీవితంలో ఎంత ప్రయాసం ఉంటుందో మీకు తెలియదు, ఎంత పోరాటం ఉంటుందో తెలియదు, ఎన్ని ఆకలి తప్పులు ఉంటుందో తెలియదు, ఎన్ని అవమానాలు నిందలు ఉంటాయో తెలియదు, ఎన్ని శోధనలు ఉంటాయో తెలియదు. అన్నిటిని అధిగమించి అన్నిటిని పక్కకి నెట్టేసి నీ కృప నాకు చాలని పరిగెత్తుకొని ముందుకు వస్తామంతే. అందుకే వాక్యం అంటది, అభ్యంతరములు రాక మానవు, అవి ఎవరి వలన వచ్చిన వానికి. ఎస్, మాకు అభ్యంతరాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అభ్యంతరాల వైపు, ఆటంకాల వైపు చూడము. ఎందుకు తెలుసా? ఆ ఆటంకాలు, అభ్యంతరాలు ఎవరు పెట్టారో వారికి తగిన ఫలితం ఉందని. ఆమెన్, ఆమెన్. నాకు ఆటంకం ఎందుకు పెడుతున్నామని మేము అడగడం కాదు, ప్రశ్నించడం కాదు. ఈ అభ్యంతరాలు రాక మానవు, అవి ఎవని వలన వచ్చును వానికి శ్రమ మనకు మేలు. ఇంకొంచెం గట్టిగా